హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్లసంత యూట్యూబ్ ఛానల్. ఇవాళ కూడా మనం కొన్ని తెలుగు వాక్యాలని ఇంగ్లీష్ లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో, ట్రాన్స్లేట్ చేయాలో నేర్చుకుందాం. లెట్స్ బిగిన్ ద వీడియో స్ట్రైట్ అవే. అక్కడ ఎందుకు దాక్కున్నావు? వై ఆర్ యు హైడింగ్ దేర్? అక్కడ ఎందుకు దాక్కున్నావు? వై ఆర్ యు హైడింగ్ దేర్? కానీ ప్యాసివ్ వాయిస్ లో ఉన్నప్పుడు, అంటే మిమ్మల్ని ఎవరైనా దాచిపెట్టినా లేదా ఏదైనా వస్తువుని కానీ ఒక జంతువుని కానీ మనం దాచనుకుంటే, అక్కడ ఎందుకు దాచబడ్డావు అని మనం అడగాలనుకుంటే వై ఆర్ యు హిడెన్ దేర్? వై ఆర్ యు హిడెన్ దేర్? అడవిలో ఒక రాజు ఉండేవాడు. దెర్ లివ్డ్ ఎ కింగ్ ఇన్ జంగిల్. ఈ జంగిల్ అనేటువంటి పదం హిందీ నుండి తీసుకోవడం జరిగింది, ఇంగ్లీష్లో దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఈ జంగిల్ ప్లేస్లో మనం ఫారెస్ట్ కానీ వుడ్స్ అని కానీ రాయొచ్చు. అక్కడ ఏమీ లేదు. దేర్ వాజ్ నథింగ్. నథింగ్ వాజ్ దేర్. ఒక రాజు అక్కడికి వెళ్ళాడు. దెర్ వెంట్ ఎ కింగ్ ఆర్ ఎ కింగ్ వెంట్ దేర్. దెర్ వెంట్ ఎ కింగ్ అనేది మనం ఏదైనా స్టోరీ చెప్పేటప్పుడు నెరేషన్లో కామెంటరీ లాగా మనం వాడచ్చు. దెర్ వెంట్ ఎ కింగ్ అని సింపుల్గా ప్లెయిన్గా ఎ కింగ్ వెంట్ దేర్ అని మనం చెప్పొచ్చు. అందులో ఏముంది? వాట్ ఈస్ దేర్? ఆ నగరంలో ఒక పార్క్ ఉండేది. దెర్ వాజ్ అ పార్క్ ఇన్ ద సిటీ. దెర్ వాజ్ అ పార్క్ ఇన్ ద సిటీ. మీ దగ్గర డబ్బులు లేవా? డోంట్ యూ హ్యావ్ మనీ ఆర్ డూ యూ నాట్ హ్యావ్ మనీ? క్లాస్లో ముగ్గురు అమ్మాయిలు కూర్చున్నారు. దేర్ వర్ 3 girls సిట్టింగ్ ఇన్ ద క్లాస్. ఇది పాస్ట్ టెన్స్లో అయినట్లయితే మనం వారు అర్థం. ప్రజెంట్ టెన్స్ ఇప్పుడు కనుక అయినట్లయితే దేర్ ఆర్ 3 girls సిట్టింగ్ ఇన్ ద క్లాస్ అని చెప్పొచ్చు. అక్కడ మా నాన్న ఉండేవారు. దేర్ లివ్డ్ మై డాడ్ ఆర్ మై డాడ్ లివ్డ్ దేర్. సిమిలర్లీ కామెంటరీ స్టైల్లో, నెరేషన్ స్టైల్లో చెప్పాలంటే దేర్ లివ్డ్ మై డాడ్ అని చెప్పొచ్చు. ఏదైనా స్టోరీ చెప్తున్నప్పుడు నార్మల్గా మనం చెప్పేటప్పుడు మై డాడ్ లివ్డ్ దేర్ అని చెప్పొచ్చు. టేబుల్ మీద పెన్ ఉండింది అంటే గతంలో అనమాట. దేర్ వాజ్ అ పెన్ ఆన్ ద టేబుల్. ఇప్పుడు ఉంది అయితే దేర్ ఈజ్ అ పెన్ ఆన్ ద టేబుల్ అని చెప్పొచ్చు. టేబుల్ మీద పెన్ ఉండేది అంటే ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు అంటే గతంలో ఉన్నప్పుడు అయితే మనం దేర్ వాజ్ అ పెన్ ఆన్ ది టేబుల్ అని చెప్పుకుంటాం. దిండు కింద లేదా తలగడ కింద ఒక ఉత్తరం అంటే లేఖ ఉంది. దేర్ ఈజ్ ఎ లెటర్ బినీత్ ద పిల్లో ఆర్ దెర్ ఈజ్ ఎ లెటర్ అండర్నీత్ ద పిల్లో. ఎవరు ఉండరు. దెర్ విల్ బి నో వన్. దేర్ విల్ బి నన్. మీకు కష్టం వస్తే, సమస్య వస్తే మీ చుట్టూ ఎవరు ఉండరు. దెర్ విల్ బి నన్ ఆర్ దేర్ విల్ బి నో వన్. మీ సోదరుడితో పాటు ఒక వ్యక్తి నిల్చున్నాడు. దెర్ ఈజ్ అ మ్యాన్ స్టాండింగ్ విత్ యువర్ బ్రదర్. నిన్న జాతరలో మీ తమ్ముడు కనిపించాడు, వాడితో పాటు ఒక వ్యక్తి కూడా నిల్చున్నాడు. ఇలాంటి సందర్భంలో చెప్పడానికి దేర్ ఈజ్ అ మ్యాన్ స్టాండింగ్ విత్ యువర్ బ్రదర్. అది గతంలో అయినట్లయితే మనం దేర్ వాజ్ ఎ మ్యాన్ స్టాండింగ్ విత్ యువర్ బ్రదర్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి పూలు చాలానే ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ సచ్ ఫ్లవర్స్. దేర్ ఆర్ సో మెనీ సచ్ ఫ్లవర్స్. చూడటానికి ఏమీ లేదు. దెర్ ఇస్ నథింగ్ టు సీ. దెర్ ఇస్ నథింగ్ టు సీ. ఎగ్జిబిషన్కి వెళ్ళి అక్కడ చూడటానికి ఏం లేదు. అతని పర్సులో డబ్బులు లేవు. దెర్ ఈస్ నో మనీ ఇన్ హిస్ వ్యాలెట్. దెర్ ఈస్ నో మనీ ఇన్ హిస్ వ్యాలెట్. ఈ కంపెనీలో ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. దేర్ ఆర్ ఆపర్చునిటీస్ ఇన్ దిస్ కంపెనీ టు గ్రో. దేర్ ఆర్ ఆపర్చునిటీస్ ఇన్ దిస్ కంపెనీ టు గ్రో. వెళ్ళాల్సిన అవసరం లేదు. దెర్ ఈస్ నో నీడ్ టు గో. దెర్ ఈస్ నో నీడ్ టు గో. బర్గర్ తినాల్సిన అవసరం లేదు. దెర్ ఈస్ నో నీడ్ టు ఈట్ బర్గర్. దెర్ ఈస్ నో నీడ్ టు ఈట్ బర్గర్. అక్కడ ఒక పాము ఉంది. దెర్ వాజ్ ఎ స్నేక్. గతంలో అయితే దెర్ వాజ్ ఎ స్నేక్, ఇప్పుడు ఉందని కూడా దెర్ ఈజ్ ఎ స్నేక్. అక్కడ ఎరుపు రంగు చెట్టు ఉంది. దెర్ ఈజ్ ఎ ట్రీ ఆఫ్ రెడ్ కలర్. చూడండి, మన స్వాభావికంగా ఎరుపు రంగు చెట్టు ఉందని చెప్పడానికి ఇంగ్లీష్లో దెర్ ఈజ్ ఎ ట్రీ ఆఫ్ రెడ్ కలర్ అని చెప్పాలి. దెర్ ఈజ్ ఎ ట్రీ ఇన్ రెడ్ కలర్ అని చెప్పొచ్చు. అది అంత గ్రామటికల్లీ స్ట్రక్చర్డ్ కాదు. దెర్ ఈజ్ అ ట్రీ ఇన్ రెడ్ కలర్ అంటే ఎరుపు రంగులో ఒక చెట్టు ఉంది అనేటువంటి అర్థం. అందువల్ల ఎరుపు రంగు చెట్టు ఉందని చెప్పడానికి మనం దెర్ ఈజ్ ఎ ట్రీ ఆఫ్ రెడ్ కలర్ అని చెప్పాల్సి ఉంటుంది. సరే, రెడ్వుడ్ ట్రీస్ అనేటువంటివి అయితే బాగా ఏపుగా ఎత్తుగా పెరిగేటువంటి చెట్లు 100 meters దాకా పెరుగుతాయి. వాటి మధ్యలో మనం కాండలను తొలిచి మధ్యలో రోడ్లు వేసుకొని కార్లు కూడా తిరిగేస్తుంటాయి, అంత పెద్దగా ఉంటాయి. మీ దగ్గర పెన్ ఉందా? డూ యూ హ్యావ్ ఎ పెన్? డూ యూ హ్యావ్ ఎ పెన్? ఆ బావిలో నీళ్లు లేవు. దెర్ వాజ్ నో వాటర్ ఇన్ దట్ వెల్. అది ఇప్పుడు ప్రజెంట్ విషయం అయితే దెర్ ఈజ్ నో వాటర్ ఇన్ దట్ వెల్. నేను కష్టాల్లో ఉన్నప్పుడల్లా మీరు నాకు తోడుగా ఉంటారు. వెన్ ఎవర్ ఐ వాజ్ ఇన్ ట్రబుల్. నేను కష్టాల్లో ఉన్నప్పుడంతా మీరు నాకు తోడుగా ఉన్నారు.
పాస్ట్ టెన్స్లో చెప్పడానికి అయినట్లయితే వెన్ ఎవర్ ఐ వాజ్ ఇన్ ట్రబుల్ యూ వర్ దేర్ విత్ మీ. ఇది పాస్ట్ టెన్స్లో జరిగింది. నాకు ఎంతవరకు కష్టాలు ఉన్నాయి ఆ టైంలో మీరు ఉన్నారు. లేదా మీరు నమ్మిక చెప్తున్నారు, నేను కష్టాలు ఉన్నప్పుడల్లా మీరు నాకు తోడుగా ఉంటారటువంటి ఆశని వ్యక్తం చేస్తాను అనుకోండి, అది ప్రజెంట్ టెన్స్లో మనం చెప్తాం. వెన్ ఎవర్ ఐఎమ్ ఇన్ ట్రబుల్ యూ విల్ బీ దేర్ విత్ మీ. నేను ఏదైనా ట్రబుల్లో ఉంటే మీరు నాతో పాటు ఉంటారని మనం చెప్పచ్చు. నేనేం చేసినా అక్కడే చేశాను. వాట్ ఎవర్ ఐ డిడ్ దేర్. అతని జీవితంలో ఆనందం లేదు. దెర్ ఇస్ నో జాయ్ ఇన్ హిజ్ లైఫ్, దెర్ ఇస్ నో ఫన్ ఇన్ హిజ్ లైఫ్. అక్కడ ఏమైనా జరుగుతుందా? ఈజ్ సంథింగ్ హ్యాపెనింగ్ దేర్ ఆర్ ఈజ్ సంథింగ్ గోయింగ్ ఆన్ దేర్. ప్రేమ అనేదే లేదు. దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ లవ్, దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ లవ్. సో ఈ విధంగా మనం తేలికపాటి తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకోవడం నేర్చుకున్నాం ఈ వీడియోలో. ఇలాంటి వాక్యాల కోసం ఇంకా అడ్వాన్స్డ్ గ్రామర్ కోసం ఆంగ్ల సమత యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉండండి. వేరే ప్లేలిస్ట్లో మీకు గ్రామర్కి సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ వీడియోస్ అలాగే ఎస్ఏ రైటింగ్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. వాటిని చూసి ఇంగ్లీష్ నేర్చుకుంటూ బీ ఏ ఛాంపియన్ ఇన్ ఇంగ్లీష్.